హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కుర్రోడ్ని. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, మనము ఈ వ్లాగ్లో కువైట్లో రెంట్కి ఇచ్చే పార్టీ రూమ్లు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మనం ఇంటి దగ్గర ఎలాగ పార్టీలు చేసుకుంటామో వాళ్ళు కూడా మరి పార్టీ చేసుకుంటారో ఇంట్లోనూ. అక్కడ సెపరేట్ దివానీలు ఉంటాయి. మనకులాగానే మన లేడీస్ ఉంటారు కదా, ఏంట్రా బాబు రోజు పార్టీలు అనేసి ఎత్తుకుంటారు కదా. వాళ్ళు ఎత్తుకున్నప్పుడు మనం ఆ తుప్పల్లోనికి వాళ్ళకి ఎలాగ మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి ఎలాగైతే వెళ్ళిపోయి పార్టీలు అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా మరి రోజు దివానీలో పార్టీలు పెడితే ఇక్కడ మామలు మేడంలు ఊరుకోరు, బాబుల్ని తిడతారు. అది అందుకనేసి వీళ్ళు కూడాను ప్రైవేట్ పార్టీ రూమ్లోకి వెళ్తారనమాట. ఆ పార్టీ రూమ్లు ఎలాగుంటాయి ఏంటో చూద్దాము. చాలా బాగుంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి రెంట్కి తీసుకుంటారు. అలా రెంట్కి తీసుకుని ఇక్కడ చిన్నగా పార్టీలు పెట్టుకుని ఒక 5-6 లేదంటే 10 మంది 15 మంది అలా కలుసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరి కలుసుకుని సరదాగా ఇక్కడ ఛాయ్లు గవలు తాగి సిగరెట్లు అన్నీ కూడా తాగి హ్యాపీగా మాట్లాడుకుని మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది సిటీకి దగ్గరలో ఉంటాయి, లేదంటే సిటీకి దూరంగా ఉంటాయి కొన్ని. అవి ఎలాగుంటాయో చూద్దాము. హాయ్, చూడండి ఎలాగున్నాయో. ఇలాగ ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటాయి. లోపల ఏసీ, మొత్తం గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. చూడండి. అవునవును. ఫ్రెండ్, కువైట్లో పార్టీ రూమ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మళ్ళీ ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు. కంటైనర్లు అనమాట. కంటైనర్లు ఉంటాయి కదా, సామాన్లు షిఫ్టింగ్ చేసే కంటైనర్లు ఉంటాయి పెద్ద పెద్దవి. వాటిలో ఇలాంటి రూములు ఏర్పాటు చేస్తారు. చూడండి ఎలా ఉందో, బాగుంది. ఇక్కడ వస్తారండి ఇలా వచ్చి హ్యాపీగా మాట్లాడుకుని శుభ్రంగా పార్టీలు చేసుకుని వెళ్తారు. ఇక్కడ మ్యాక్సిమం చాయ్ గవ్వ పార్టీలు ఉంటాయండి. మరి పార్టీలు అంటే మొత్తం మందు పార్టీలు అనుకుంటారు. మందు గట్ట ఏముండదు. ఇలా ఆనవాయితీ అనమాట. ఆచారాలు సాంప్రదాయాల్లో భాగంగా ఇక్కడ చాయ్ గవ్వ ఎక్కువ తాగుతారు. అవే తాగి ఇలాగ చిన్న ఉంటాయి కంటైనర్ లాగా. అట్లోకి వచ్చి పార్టీ చేసుకుని రెంట్ పే చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారో. బాగున్నాయి కదా. ఇవి కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ కొన్ని రోజులకి వేరే దిక్కునేస్తారు సెట్టింగ్. ఇలాగ హడావిడి ఉన్నంత తెలిసిపోద్ది కదా, ఎప్పుడు హడావిడి ఉంటుంది, ఎప్పుడు పార్టీలు చేసుకుంటారు, ఎప్పుడు జనాలు ఖాళీగా ఉంటారు అనేసి వీళ్ళు మరి తెలుసుకుని అక్కడికి వచ్చి ఇటువంటి అరేంజ్ చేస్తూ ఉంటారు. బాగుంది. ఎవరింటి దగ్గర వాళ్ళకు ఉంటాయండి దివానీలు ఉంటాయి. ఇక్కడ సెపరేట్గా వచ్చి సరదాగా మాట్లాడుకోవడానికి ప్లేసు అన్నీ బాగుంటాయి. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చొని ఛాయలు కావాలి తాగుతారు. ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి. మనకు కూడా ఇటువంటి రెంటెడ్ పార్టీ ప్లేస్లు ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి విత్ ఏసీ ఉంటుంది. ఇలాగా రేకులు కదా అనేసి అనుకుంటాం, చాలా ఏసీలు ఉంటాయి. చూడండి, దీనికి ఇవి ఒక్కదానికే 2 ఏసీలు. మళ్ళీ 2 టన్ ఇది 2.5 ఉంటుంది. ఇది పెద్ద ఏసీలే. ఇదొక ఏసీ అదొక ఏసీ. ఇదిగోండి జనరేటర్ కరెంటుకి. ఇవి ఎత్తుకెళ్ళిపోయాయి కాబట్టి తీసేసి మళ్ళీ జనరేటర్లో ఉంటాయి అన్నమాట. ఇలా జనరేటర్ల ద్వారా పెట్టుకుని ఇలాగ రెంట్లకి ఇస్తారు. బాగుంటాయి. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. సిటీకి దగ్గరగా ఉంటాయి, సిటీకి దూరంగా ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు అలా ఉండొచ్చు అన్నమాట. భలే ఉన్నాయి కదండి బుడ్డయ్యే పార్టీ రూములు. చాలా బాగున్నాయి. తలుపులు, కిటికీలు, ఏసీలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. బయటలో సరదాగా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవాలంటే కనుక ఇటువంటి రెంటెడ్ పార్టీ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. మనకి కంటైనర్లు ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటాయి. మళ్ళీ ఫ్రెండ్, కువైట్లో చిన్న పార్టీ రూమ్లు ఎలాగున్నాయి ఏంటో మరి కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.